ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేను జీవిస్తున్న వాడను, మృతుడనైతిని, అయినను ఇదిగో యుగయుగములకు జీవిస్తున్నాను. మరణమును పాతాళ లోకమునకు సంబంధించిన తాళపు చెవులు నా వశమందున్నవి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య ఒకనాడు మరణించాడు. మూడవ రోజున ఆయన ప్రాణముతో లేచాడు. మరణమును, పాతాళమును జయించాడు. అంత మాత్రము కాదు, పాతాళ లోకమునకు సంబంధించిన తాళపు చెవులు నా వశమందున్నవి అని ఆయన అంటున్నాడు. ఈనాటికి చాలా మందికి వ్యాధులను గురించిన భయం. ఎందుకు? ఎప్పుడు చనిపోతామో అని. మరణమును గురించిన భయం. దేవుని బిడ్డలారా, భయపడకండి. దేవుని దాటి ఏ వ్యాధిను మిమ్మల్ని దోచుకునే దానికి అధికారం లేదు. దేవుని దాటి ఏ ఆపదను మిమ్మల్ని దోచుకొనడానికి అధికారం లేదు. ఎందుకండి? కీర్తనలు 91 చెప్తున్నది చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని యొక్క నీడను విశ్రమించువాడంట. దేవుని బిడ్డలారా, మహోన్నతిని చాటున మీరు ఉన్నారు అనే విషయాన్ని మరిచిపోకండి. సర్వశక్తుని యొక్క నీడలో మీరు ఉన్నారనే విషయాన్ని మరచిపోకండి. ఒక 4 రహస్యాలను ఈ యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే, మొదటిదిగా పునరుద్ధానం మరియు నిత్య జీవం. రెండవది మరణంపై విజయం. మూడవది మరణం మరియు పాతాళ లోకంపై అధికారం. నాలుగవది దేవుని బిడ్డలకు ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని? దేవుని బిడ్డలను కాపాడేది మాత్రం కాదు, మరణం అనే తలుపును తీసి దేవుని బిడ్డలకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి యొక్క అధికారము, శక్తి ప్రభువైన యేసయ్యకు ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో ఉన్నారా? పోరాటంతో ఉన్నారా? అయ్యో, నాకేమవునో తెలియదు, నా గతి ఏమవునో తెలియదు. భయపడవద్దండి. మీరు దేవుని కార్యచేతిలో చెక్కబడి ఉన్నారు. దేవుని నీడలో మీరు ఉన్నారు. మహోన్నతిని చాటున మీరు ఉన్నారు. సర్వశక్తిని యొక్క నీడలో మీరు విశ్రమించుచున్నారు. దేవుని బిడ్డలారా, భయపడకండి, చోలిపోకండి. విశ్వాసముతో నుండండి. దేవుని సముఖములో నుండండి. దేవుని దాటి ఏ ఆపదను, ఏ వ్యాధులను మిమ్మల్ని దోచుకోవడానికి కానే కాదు. ఎందుకండి? పాతాళాన్ని, మరణమును జయించిన దేవుడు మన దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ధైర్యంగా నుండండి, సమాధానంగా నుండండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయములు నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. భయము నుంచి వీళ్ళను విడుదల చేయండి. సకల వ్యాధుల నుంచి, వ్యాధుల భయాల నుంచి వీళ్ళను విడుదల చేయండి. వీళ్ళని కాపాడండి. ఈ ఉదయకాల సమయములో మీ యొక్క మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళను నింపునుగాక నా దేవా. వీళ్ళ హృదయములో, వీళ్ళ హృదయపు లోతులో ఉన్నటువంటి భయము ఇప్పుడే వీళ్ళను వదిలి వెళ్ళిపోకునుగాక యేసయ్య నామము. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక. మీ అగ్ని వీళ్ళపైన దిగునుగాక. మీ అభిషేకం ఈ ఉదయకాల సమయంలో వీళ్ళపైన దిగునుగాక. వీళ్ళను ఆశీర్వదించి దీవించి నడపండి. మీ మహోన్నతమైన ప్రసన్నతలో వీళ్ళను దాచుకోండి నాయన. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా వీళ్ళని నింపు నడుపునుగాక. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.